సముద్రంలో పారబోసేశారని చెప్పేసి. అవునా కాదా అన్న దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. అవును పారపోసామని చెప్పారు. అదేంది బియ్యం పారబోయడం ఏంటన్నారు. మరి రైతుల్ని పోషించడం కోసం ధాన్యం సేకరిస్తామమ్మా, ఏం దుడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు, దాంతో పోయి విదేశాలకు ఎవరికన్నా ఫ్రీగా పంపిద్దామంటే మనకు అదనపు కాస్టు, కొనుక్కోమంటే కొనేవాళ్ళు లేరు అక్కడ. అక్కడ ఆల్రెడీ చైనా బియ్యం వేరే వేరే ఉంటున్నాయి కాబట్టి పారబోస్తున్నాం. అయ్యి మళ్ళీ కొత్త మరి గోడౌన్లో నింపుకోవాలి కదా, మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు రైతులు బాగు కోసం తప్పట్లేదని చెప్పింది ప్రభుత్వం. అప్పుడు కోర్టు అంది మరి అట్లా పారపోయడం కంటే దాన్ని ఏమన్నా పని లేనటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కదా కూలీలు, వాళ్ళకి ఏడాదిలో ఎన్ని రోజులు పని ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో నాట్లేసేటప్పుడు పని ఉంటుంది, కోతలప్పుడు పని ఉంటుంది, మధ్యలో ఎక్కువ పని ఉండదు, అందరికి ఉండదు, ఓ 2-3 రైతులు చాలు. ఈ నాట్లేసేటప్పుడు ఎక్కువ మందికి పని ఉంటుంది, కోతలప్పుడు పని ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కాకుండా మిగతా టైం అంతా వాళ్ళు ఏం చేస్తారు, ఏడాదిలో 100 రోజులు పని ఉంటే గొప్ప. అది మీ గోదావరి జిల్లా లాంటి చోట్ల, ఈ కోస్తాంధ్ర లాంటి చోట్ల, రాయలసీమ లాంటి చోట్ల ఎంత ఉంటుంది, ఓ 30 రోజులు 40 రోజులు పని ఉంటుంది. అది కూడా ఊరంతా వ్యవసాయం చేసుకుంటే, వాళ్ళు ఊరంతా వ్యవసాయం చేసే రోజులు కాదు కదా, కౌలు వ్యవసాయాలు చేసుకుంటున్న రోజులు. అలాంటి సిచ్యుయేషన్ ని గమనించి చెప్తే అప్పుడు బియ్యం ఇవ్వండి పని చేసే వాళ్ళకని చెప్పింది.